సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి, మన ఉద్దేశాలను బట్టి ఏ విధముగా నడవాలని దేవుడు ఈరోజు వాక్యానుసారంగా మనం చూస్తున్నాం. జీవితంలో దేవుడు మన కోసం సమాధానమును అనుగ్రహించే దేవుడని, మన జీవితాన్ని ఏ విధముగా దేవునిలో ఉంచుటకు బలపరిచే దేవుడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, మన పరిస్థితులు ఏ విధముగా మార్చబడుటకు, శోధన చేత ఏ విధముగా మార్చబడినా నా జీవితం అంతా శూన్యమని, సమాధానం లేని జీవితముగా నేను జీవించే బిడ్డలుగా మారుచున్నప్పుడు ఏ విధముగా నేను సమాధానం లేని జీవితముగా జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు సమాధానమును అనుగ్రహిస్తాడని, జీవితంలో సమాధానం లేని విషయముగా మార్చబడే దేవుడు మనకున్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా, జీవితంలో దేవుని కొరకు జీవించే బిడ్డలుగా మార్చబడిన, జీవితంలో దేవుడి సన్నిధి కొరకు ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు సమాధానం అనే అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన, నా జీవితంలో పరిస్థితి నాలో ఉన్న సమాధానం తొలగించిందని, లేక పరిస్థితి నాకు ఆటంకంగా ఉన్నదాని నుండి సమాధానంను తొలగించి జీవితంలో శోధన చేత ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన, నా జీవితంలో శోధనే సమాధానం తొలగించిందని, లేక నా జీవితంలో ఆటంకమే సమాధానం తొలగించబడి ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా దేవునిలో నేను జీవించుటకు, పరిపూర్ణంగా దేవుని అనుగ్రహాన్ని పొందుకొని పరిపూర్ణమైన దేవుని అనుగ్రహం చేత నేను జీవిస్తామని, దేవుడిచ్చే కనికరమే నన్ను నడిపిస్తూ ఉందని, పరిపూర్ణమైన బలము చేత ఏ విధముగా జీవించి నడుస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన, జీవితంలో శోధనే నాకు ఆటంకంగా ఉండుటకు, జీవితంలో శోధనే నాకు వేదనకరముగా మారినప్పుడు నేను జీవించే విధానమును ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన, జీవితంలో శోధనే నన్ను మార్చుటకు ప్రయత్నించిన, నా జీవితమంతా సమాధానం లేని పరిస్థితిగా మార్చబడినప్పుడు నా కుటుంబము కూడా నెమ్మదిని కోల్పోయే జీవితముగా ఉంటుందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు మాత్రమే సమాధానం అనుగ్రహిస్తారని, దేవుడు మాత్రమే నా జీవితంలో కార్యములు చేస్తాడని, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా నా జీవితంలో దేవుడే పరిపూర్ణముగా అనుగ్రహించే దేవుడని, పరిపూర్ణమైన సమాధానం చేత నన్ను నింపే దేవుడుగా ఉన్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచి పరిపూర్ణమైన అనుగ్రహం చేత నేను నింపుటకు, పరిపూర్ణమైన దీవెన చేత ఏ విధముగా నడిపించబడి బిడ్డలుగా దేవుడు అనుగ్రహించే జీవితం నన్ను నడిపిస్తూ ఉందని, దేవుడు ఆశీర్వదించే బిడ్డలుగా మారుటకు సమాధానం నన్ను నింపి ఏ విధముగా నడిపిస్తూ ఉందని రోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడి జీవితంలో శోధన వెంట శోధన, ఆటంకం వెంట ఆటంకం కలుగుచున్నప్పుడు జీవితంలో
ఎంతో వేదన కలిగి జీవించే బిడ్డలుగా, ఎంతో దుఃఖకరముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చుటకు నా జీవితం అంతా ఎందరో శత్రువులుగా మార్చబడిన, లేక నా జీవితంలో విరోధమే నాకు ఆటంకంగా మార్చబడి నా పరిస్థితి శోధనకు కారణంగా మార్చబడిన జీవితమును ఏ విధముగా దేవుడు మరల నన్ను నడిపించే దేవుడుగా ఉంటాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు ఏ విధముగా నడిపించే దేవుడు, బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధముగా జీవించి మరలా నూతనీకరించబడతామని, ఏ విధముగా జీవించి మరల దేవుడు నన్ను నడిపిస్తాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు ఏ విధముగా నడిపించే దేవుడు, బలపరచుటకు నన్ను ఏ విధముగా నూతనీకరిస్తున్నాడని, నా స్థితిని మార్చి దేవుడు ఏ విధముగా నూతనీకరించే దేవుడు నా జీవితంలో ఏ మేలులు చేయటకున్నాడని, పరిపూర్ణమైన అనుగ్రహం చేత నడిపించబడి నా జీవిత కాలమంతా దేవుడే నాలో తోడుగా ఉండి, ఏ కారణం నన్ను దేవునికి విరోధముగా మార్చబడిందో, ఏ కారణం చేత నేను దేవునికి విరోధముగా ఉండుటకు నా జీవితం శూన్యమైందని, లేక ఏ కారణం చేత దేవునికి నేను వ్యతిరేకముగా మార్చబడి నా జీవిత కాలమంతా శూన్యముగా మార్చి ఏ విధముగా జీవించుటకు నేను ఉన్నానని, నా పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా నా జీవితం అంతా సమాధానాన్ని కోల్పోటకు నా పరిస్థితి ఏ విధముగా ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితి ఏ విధముగా మార్చబడినా నా జీవిత కాలమంతా ఏ విధముగా ఉండుటకు పరిస్థితి అంతా వ్యర్థమైన జీవితముగా మార్చబడి, పరిస్థితి అంతా శూన్యకరముగా మార్చుటకు ప్రయత్నించిన నా జీవిత కాలమంతా ఏ విధముగా జీవించదామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితి ఏ విధముగా ఉండినా దేవుని అనుగ్రహం ఏ విధముగా నన్ను సమాధానం చేత నింపబడుతుందని, దేవుని అనుగ్రహం ఏ విధముగా నడిపించే బిడ్డలుగా మనం మారుతామని, దేవుని కృపచేత ఏ విధముగా నడిపించి దేవుడు సమాధానమును మనకు అనుగ్రహించి జీవింపచేస్తాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా జీవిత కాలమంతా దేవుడు నాకు తోడుగా ఉండి పరిపూర్ణమైన సమాధానమే దేవుని అనుగ్రహముగా మార్చబడి జీవింపచేస్తాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,
ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు అనుగ్రహించే విధానమును, జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి ఈరోజు అంశం సమాధానం అనే అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, మన జీవితంలో సమాధానం కోల్పోయినప్పుడు నా పరిస్థితి ఏ విధముగా దేవునికి అంకితముగా మారాలని, లేక నా పరిస్థితి ఏ విధముగా దేవునికి పరిపూర్ణమైన బిడ్డలుగా మార్చబడి నేను దేవునిలో మరలా నూతనీకరించబడుటకు, నా జీవితంలో పరిస్థితి ఏ విధముగా ఎండిన స్థితి, సమాధానం లేని స్థితిగా మార్చబడి నా జీవితంలో కోల్పోయిన పరిస్థితులను ఏ విధముగా దేవుడు మరలా నూతనీకరించి నా జీవితాన్ని పరిపూర్ణంగా సమాధానముగా మార్చే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దేవుని కొరకు నేను బ్రతకాలని, దేవుడే నాకు ఆధారముగా మార్చబడి నాలో ఉన్న దేవునికి విరోధమైన ఏ కార్యం నాలో పనిచేయటకుండినా, దేవునికి వ్యతిరేకముగా మార్చబడి ఏ విధముగా దేవుని కొరకు నేను జీవించే బిడ్డలుగా, దేవుని కొరకు ఏ విధముగా నేను నడుచుటకు ప్రయత్నించుటకు దేవుడే నాకు ఆధారముగా మార్చబడి పరిపూర్ణమైన సమాధానం చేత నేను నింపుటకు దేవుడు నాకు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడి దేవుడే నాకు ఆధారముగా జీవించుటకు, దేవుడే నన్ను పరిపూర్ణమైన మార్గముగా ఎంచబడుటకు దేవుడు నాకు ఆధారముగా ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన జీవిత కాలమంతా దేవుడే నన్ను పరిపూర్ణమైన మార్గముగా మార్చునని, దేవుడే నన్ను పరిపూర్ణమైన కృపగా మార్చుటకు, నాలో ఉన్న ప్రతి విరోధమైన కార్యములన్నిటినీ దేవునికి నేను వ్యతిరేకంగా జీవించిన, వ్యతిరేకమైన జీవితం చేత నాలో నేను సమాధానం ఏ విధముగా కోల్పోయే పరిస్థితులు నాకు కలుగుటకు, నా జీవితం అంతా దేవునికి విరోధమనే నా జీవితమును నాలో నేను ఏ విధముగా దేవునికి ఆటంకంగా మార్చుకొని, నాలో నేను దేవునికి విరోధముగా నేనే మార్చబడుటకు పరిపూర్ణమైన దేవుని అనుగ్రహించే సమాధానం నుండి కోల్పోయిన జీవితముగా మార్చబడుతామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితి ఏ విధముగా మార్చబడిన నాలో నేను దేవునికి విరోధముగా ఉండుటకు, లేక నాలో నేను దేవునికి వ్యతిరేకముగా మార్చబడి నా జీవితాన్ని ఏ విధముగా నేను దేవునికి దూరముగా మార్చుకొనుటకు ప్రయత్నించబడిన నా జీవితంలో సమాధానం అనే జీవితం కోల్పోతున్నామని, దేవుడు అనుగ్రహించే జీవితం నుండి పరిపూర్ణముగా దూరముగా వెళ్ళుటకు నా మార్గములన్నీ దేవునిలో శోధనకరముగా మార్చుకొనుటకు, నా జీవితమంతా దేవునికి విరోధముగా జీవించినప్పుడు సమాధానం అనే జీవితం కోల్పోతున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా దేవుడే నాకు ఆధారముగాని, దేవునిలో నేను జీవించుటకు ఏ విధముగా దేవుని కార్యములు నా జీవితంలో చేస్తాడని, దేవుని కృప ఏ విధముగా నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,
జీవితాన్ని వెతుకుటకు పరిపూర్ణమైన దేవుని కృప నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వం చేసెదను. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వం చేసెదను. కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన దేవుడు అనుగ్రహించే విధానమును ఏ విధముగా 1 యోహానులో 5వ అధ్యాయం 3వ వచనముగా దేవుడు ఏ విధముగా నేను జీవించుటకు సమాధానమనే జీవితాన్ని పరిపూర్ణముగా దేవునికి అంకితమని నేను మారుటకు పరిపూర్ణమైన జీవితముగా నేను ఎంచబడి ఏ విధముగా జీవించి దేవుని అనుగ్రహం పొందుకొని నడుస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కోసం ఏ విధముగా బ్రతికేదను, నా జీవితం దేవుని కొరకు బ్రతుకుగా మార్చబడి నా జీవితంలో దేవునికి విరోధముగా కార్యములను నేను మార్చుకొనక నా పరిస్థితి అంతా దేవునికి ఆటంకంగా మార్చబడి నా జీవితాన్ని కోల్పోయే స్థితి ఏ విధముగా పరిస్థితుల నుండి నేను దేవునికి దూరముగా జీవిస్తున్నామని, దేవునికి దూరముగా జీవించి నాలో నేను ఏ విధముగా దేవునికి చెడు కార్యములుగా మార్చబడి పరిపూర్ణముగా చెడ్డ కార్యములు నా జీవితంలో మార్చబడుటకు దేవునికి వ్యతిరేకముగా నేను జీవించే బిడ్డలుగా మార్చబడి దేవుని నుండి దూరముగా జీవిస్తున్నప్పుడు ఏ విధముగా దేవుడు అనుగ్రహించే సమాధానం కోల్పోతున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా నా జీవితంలో దేవుని కొరకు జీవిస్తామని, పరిస్థితులు ఏ విధముగా మార్చుటకు అనుగ్రహించబడిన దేవుని కృపచేత మనం జీవిస్తామని, దేవుని కృపే నన్ను నడిపిస్తూ ఉందని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు అనుగ్రహించే కనికరమును ఏ విధముగా పొందుకొని దేవుడు అనుగ్రహించే జీవితమును పరిపూర్ణముగా మార్గముగా మార్చబడి దేవుని కృపలో ఉండుటకు ఏ విధముగా మనం నడుస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా జీవితంలో శోధన చేత నేను నింపుటకు నా జీవితం కారణముగా మార్చబడిన, లేక నా జీవితంలో ఎందరో శత్రువుల చేత సమాధానమును కోల్పోటకు నా జీవితం ఉండిన, నా జీవితంలో సమాధానం అనే జీవితం కోల్పోయి నా పరిస్థితి ఏ విధముగా మార్చబడుతుందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా దేవుడు అనుగ్రహించే సమాధానం ఏ విధముగా నేను జీవించే బిడ్డలుగా మారి పరిపూర్ణమైన అనుగ్రహమును దేవుడు నాకు అనుగ్రహించే బిడ్డలుగా మారుతున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా దేవుడు అనుగ్రహించే జీవితం ఏ విధముగా నన్ను నడిపిస్తూ ఉందని, దేవుడు అనుగ్రహించే జీవితం ఏ విధముగా నన్ను పరిపూర్ణమైన మార్గముగా ఎంచబడుతుందని
దేవుని కోసం నేను జీవించే బిడ్డలుగా మార్చబడి నా జీవితంలో కార్యములు చేస్తాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు ఈరోజు సమాధానం అనే అంశముగా నా జీవితం కోల్పోయే పరిస్థితిగా మార్చబడిన, లేక నా జీవితం ఏ విధముగా పరిస్థితి, నేను ఏ విధముగా కోల్పోయే స్థితిగా పరిస్థితి మార్చబడిన, దేవుని కోసం జీవించే బిడ్డలుగా, దేవుని కోసం నేను మరలా నూతనీకరించే బిడ్డలుగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నాపైన నిండుగా ఆత్మవర్షం కురిపించు. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నాపైన నిండుగా ఆత్మవర్షం కుమ్మరించు. కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా. సహోదరి సహోదరులారా, ఈరోజు అంశం సమాధానముగా మార్చబడినప్పుడు ఏ విధముగా నా జీవితంలో సమాధానాన్ని కోల్పోయే స్థితి మార్చబడి ఉందని, ఏ స్థితి చేత సమాధానం నా నుండి కోల్పోయిన స్థితిగా నేను ఏ విధముగా పరిస్థితి మార్చబడినప్పుడు, నా కుటుంబంలో శోధనలు అనేకముగా సమాధానం లేని జీవితముగా కుటుంబం కూడా మార్చబడి ఏ విధమైన కార్యములు నా జీవితంలో దేవునికి నేను జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు అనుగ్రహించే అనుగ్రహాన్ని పొందుకొనుటకు ఏ విధమైన జీవితం నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే మొదటి యోహానులో 5వ అధ్యాయం 3వ వచనంలో ఏ విధముగా దేవుడు మనకు అనుగ్రహించే సమాధానం, దేవుని యొద్ద ఏ విధముగా నేను నేర్చుకోవాలని, దేవునిలో నేను నేర్చుకొనుటకు దేవుడు నాకు అనుగ్రహించే బిడ్డలుగా మారుతున్నామని, దేవుని దగ్గర నేను ఏ విధమైన నేర్చుకొని పరిస్థితి అనుగ్రహాన్ని నేను పొందుకొనుటకు, నాలో నేను దేవుని దగ్గర ఏ విధముగా తగ్గింపు అనే జీవితం చేత దేవునిలో ఉండుటకు, నా పరిస్థితి అంతా మార్చుకొని దేవుని యొద్ద ఏ విధముగా నేర్చుకోవాలని, నాలో ఉన్న భారమును ఏ విధముగా దేవుని అనుగ్రహముగా మార్చుకొనుటకు, నా పరిస్థితిని బట్టి సమాధానాన్ని కోల్పోయినామని, లేక అనేకమైన ఆటంకములు నా జీవితంలో కలుగుచున్నప్పుడు నేను ఏ విధముగా సమాధానాన్ని కోల్పోయి, లేక నా జీవితంలో అనేకమైన భారముల చేత నేను బాధింపబడుటకు, అనేకమైన భారములు నన్ను ఏ విధముగా సమాధానం లేని జీవితముగా మార్చబడి నా పరిస్థితి అంతా నెమ్మదిని కోల్పోయే జీవితముగా ఉన్నప్పుడు ఏ విధముగా దేవుని యొద్ద నేను నేర్చుకోవాలని, దేవుడు అనుగ్రహించే జీవితమునకు ఏ విధముగా నేను నడిచే బిడ్డలుగా మారుతామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా జీవితంలో దేవుడు మనకు నేర్పించే విధానమును, ఏ విధముగా దేవుని యొద్దకు నేను వచ్చుటకు, నా పరిస్థితి ఏ విధముగా మార్చుకొనుటకు, దేవునిలో కార్యములు నా జీవితంలో నెరవేర్చే బిడ్డలుగా మనం మారుటకు ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో సమాధానం కోల్పోయినప్పుడు ఏ విధముగా దేవుని యొద్ద నేను నేర్చుకోవాలని, దేవుని సన్నిధి
అనే జీవితమునకు నేను వచ్చుటకు, పరిపూర్ణమైన నాలో తగ్గింపు జీవితం దేవునికి అంకితముగా మార్చబడి, ఏ విధముగా నేను సమాధానమును మరలా నూతనీకరించబడి జీవిస్తామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావని యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఏ విధముగా దేవుని యొద్దకు నేను వచ్చుటకు, దేవుని యొద్ద నేను వచ్చి ఏ విధముగా నేర్చుకోవాలని, దేవుడు అనుగ్రహించే జీవితమునకు ఏ విధముగా నేను మార్చబడాలని, దేవునిలో పరిపూర్ణముగా నేను ఏ విధముగా దేవుని యొద్ద నేర్చుకొని నా జీవితం ఏ విధముగా ఉన్నదో నేను పరిపూర్ణముగా దేవుని యొద్ద నేర్చుకొనుటయే ఈరోజు సమాధానం అనే అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా దేవునిలో నేను పరిపూర్ణముగా జీవితమునకు మార్చుకొని నా జీవితాన్ని దేవుని అనుగ్రహముగా దేవుని యొద్దకు నేను నడిపించబడి, దేవుడు నేర్పించే అనుగ్రహమైన జీవితమునకు ఏ విధముగా మార్చబడి జీవితాన్ని పరిపూర్ణముగా జీవింపచేయి దేవుడు ఉన్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు అనుగ్రహించే ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఏ విధముగా దేవుడి ఆజ్ఞలను గైకొనుట, దేవుణ్ణి ప్రేమించుట. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు అనుగ్రహించే ఆజ్ఞ ఏ విధముగా నాలో భారమును మోపుతుందని, లేక దేవుడిచ్చే ఆజ్ఞలు నా భారమునకు కారణముగా మార్చబడి ఆజ్ఞలను నేను మోయలేని భారముగా నా జీవితం ఎంచబడి ఉందని, దేవుడిచ్చే మాట, దేవుడిచ్చే ఆజ్ఞ ఏ విధముగా నేను భారాన్ని మోయలేని జీవితముగా నన్ను నేను కోల్పోయే పరిస్థితిగా మార్చబడి విరోధమైన జీవితమునకు నేను మార్చబడుతున్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని యొద్ద ఏ విధముగా నేను నేర్చుకోవాలని, దేవుడు అనుగ్రహించే జీవితమునకు నేను వచ్చుటకు, దేవుడు ఇచ్చే ఏ విధమైన జీవితాన్ని నేను మార్చబడాలని, దేవుడు ఏ విధముగా నన్ను పిలుచుటకు, ఏ కారణం చేత నేను జీవించే బిడ్డలుగా మారుతున్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు నేర్పించే విధానమును, సమాధానాన్ని కోల్పోయినప్పుడు ఏ భారం చేత సమాధానాన్ని కోల్పోయి ఈ లోకంలో జీవిస్తున్న అనేకమైన విరోధములు, శత్రు శోధనలు, అనేకమైన ఆటంకముల చేత అదే భారముగా మార్చబడి నన్ను నేను ఏ విధముగా సమాధానం కోల్పోతున్నామని, ఏ విధమైన ఆటంకం అనే భారం నాపై ఉండుటకు నాలో నేను సమాధానాన్ని కోల్పోయే స్థితి మార్చబడి ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే సమాధానం అనే అంశముగా దేవుని యొద్ద నేర్చుకున్నప్పుడు దేవుడు మనకి సమాధాన జీవితమును అనుగ్రహించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వం చేసెదను. సహోదరి సహోదరులారా, సమాధానం అనే అంశముగా ఈరోజు అంశం ద్వారా మనం వాక్యమును మనం చూస్తున్నాం.